నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను, ఎందుకంటే బాగా ప్రతి ముద్దకి ఉంటుంది కదా అన్నట్టుగా ఏం చేసేసుకున్నాను. జీలకర్ర ఉంది కదా, దీన్ని ఇట్లా కోర్సుగా కచ్చాపచ్చాగా దంచుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్, మీడియం సైజ్ టమాటోస్, బీరకాయ ముక్కలు కూడా కొంచెం బాగా నూనెలో వాడాలండి, అప్పుడే బాగుంటుంది. నాకైతే వాటర్ తక్కువ అనిపిస్తున్నాయి, ఎందుకంటే మనం తీసేటప్పుడు కర్రీ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అంటే కొన్ని ప్రాంతాల్లో అల్లం పేస్ట్, పచ్చిమిర్చి, గరం మసాలా ఇవన్నీ వేస్తారు. సో ఇది మా ఊర్లో మా స్టైల్లో చేసి చూపించాను. మొన్న ఒక కమెంట్ చదివానండి, లైక్ ఇగురంటే ఆ వేరు ఈ వేరు అని. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ V3 విందు వినోదం విజ్ఞానం. నేను మీ స్వాతి రెడ్డి. సో ఇవాళ మనం బీరకాయ ఎండు రొయ్యలు కర్రీ చేద్దాం. సో ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. కప్పు బీరకాయ తీసుకుంటున్నానండి, సన్నట్లో తరిగి పెట్టుకున్నాను. దీనికి ఇవి ఎండు రొయ్యలు తీసుకున్నాను. అంటే మీరు ఇంక తగ్గించైనా తీసుకోవచ్చు, నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను, ఎందుకంటే బాగా ప్రతి ముద్దకి ఉంటుంది కదా అన్నట్టుగా నేను ఎక్కువ వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇవి ఆయిల్ హీట్ అయింది, ఏం చేసేసుకున్నాను. నేను వీటిని నీట్గా వాష్ చేసి హాట్ వాటర్లో 2-3 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే దాంట్లో ఏమన్నా ఇసుక అట్లా ఉంటాయి కదా ఎండబెట్టినప్పుడు, సో అవన్నీ పోతాయి. కొంచెం మీడియం ఫ్లేమ్లో లైట్గా ఏం చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇలా మరీ ఏం చక్కర్లేదు, ఇట్లా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోండి. చూసారా, ఇలా అన్ని వేయించినట్టు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఇంకేం వేయమండి, దీంట్లో అల్లం పేస్ట్, గరం మసాలా, పచ్చిమిర్చి అదంతా డిఫరెంట్ స్టైల్. ఇప్పుడు నేను చూపించే స్టైల్ ఒకసారి చేయండి. గార్లిక్, జీలకర్ర ఉంది కదా, దీన్ని ఇట్లా కోర్సుగా కచ్చాపచ్చాగా దంచుకొని ఇది వేస్తాం ఫస్ట్. దాంతోపాటు వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు, ఇట్లా సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్. లేకపోతే నేనైతే పెద్ద ఆనియన్ తీసుకున్నాను, మీడియం అయితే 2 తీసుకున్నాను. బాగా వార్చాలి. చూసారా, ఇలా వస్తే చాలండి, మరీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా మళ్ళీ కర్రీలో ఉడకదు కాబట్టి జస్ట్ ఇట్లా ట్రాన్స్పరెంట్గా వచ్చాక ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ ఇవి కూడా వేసుకొని బాగా వాడ్చుకుంటాం. ఇవి వాడడానికి కోసమని కొద్దిగా కలుపు వేసుకుంటాం. చూసారా, జస్ట్ ఒక 2 మినిట్స్ అలా, మరీ మగ్గక్కర్లేదు, ఎందుకంటే మనం ఇప్పుడు మళ్ళీ బీరకాయ వేస్తాం కదా, ఇవి కూడా వేసేసుకున్నాం. బీరకాయ ముక్కలు కూడా కొంచెం బాగా నూనెలో వాడాలండి, అప్పుడే బాగుంటుంది. పసుపు వేసుకోండి, ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉంటుంది. నాన్ వెజ్ కదా, వేలు కాబట్టి, అందులో ఎండు రొయ్యలు కాబట్టి కొంచెం పసుపు వేసుకోండి. ఇలా మిక్స్ చేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో అన్నీ వేసాం కదా, ఉప్పు పసుపు అన్నీ నీళ్ళు అవే వస్తాయి. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో ఇలా మూత పెట్టి ఉంచండి, బీరకాయ ఇవన్నీ నీట్గా మగ్గుతాయి. ఉడుకుతా ఉంది, మధ్య మధ్యలో ఒకటి కలుపుకోండి అడుగంటకుండా. ఇంకొక 1 మినిట్ ఉడకలేదు, ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో ఎండు రొయ్యలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసుకున్నాము. ధనియాల పొడి 2 టీ స్పూన్స్ వేసుకున్నాం. ఇది తీకూర అండి, అంటే దీంట్లో ఎక్కువ కారం పట్టదు, చూసుకొని వేసుకున్నాం. 2 టీ స్పూన్స్ కారం వేస్తాం. కారం పడుతుంది అనిపిస్తుంది నాకు, సో ఇంకొంచెం వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం నీట్గా 2 మినిట్స్ ఇట్లా కలిపి, ఇప్పుడు ఏంటంటే ఈ కారము ధనియాల పొడి కూడా కొంచెం ఫ్రై అవుతాయి, పచ్చివాసన రాకుండా ఉంటుంది. మనం ఉప్పు ఏం వేయలేదండి, ఇందాక వేసాం కదా స్టార్టింగ్లో
2 స్పూన్స్, ఎందుకంటే ఈ రొయ్యలో కూడా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అంతా కలిపి కొంచెం ఉడికింది అనుకోండి, అప్పుడు మనకు తెలుస్తుంది ఇంకా ఎంత పడుతుందా అని. సో ఇట్లా 2 మినిట్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వాటర్ కొద్దిగా పోసుకోండి, ఎక్కువ అవసరం లేదు. చూసారా ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకొనేసి మొత్తం ఇవంతా మనం వేసిందంతా అన్ని కలిసి ఉడకాలి కదా. చూసారా, ఇప్పుడు దీన్ని మూతపెట్టి ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత కొంచెం బాగా అన్ని కలుస్తాయి కాబట్టి అప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకొని ఏమైనా తక్కువైతే వేసుకుందాం, లేదంటే ఇంకొక 3 మినిట్స్ ఉడకనిచ్చేసి దించుకుందాం. ఓకేనా? చూసారా, ఒకసారి ఇట్లా కలుపుకొని అన్ని పర్ఫెక్ట్గా సరిపోయాయి. యాక్చువల్లీ ఉప్పు తక్కువ తినే వాళ్ళకైతే అది కూడా సరిపోయింది. నేను కొంచెం కరెక్ట్గా తింటాం కాబట్టి, తక్కువ ఎక్కువ అట్లా ఏమి ఉండదు, కరెక్ట్గా తింటాం కాబట్టి జస్ట్ చూసారా కొద్దిగా వేస్తున్నాను. అదర్ దాన్ దట్ మొత్తం సరిపోయింది. సో బీరకాయ ఇవన్నీ బీరకాయ ఉడికిందా చూసుకోవాలి, ఇంకా కొంచెం టైం పడుతుంది. నాకైతే వాటర్ తక్కువ అనిపిస్తున్నాయి, ఎందుకంటే మనం తీసేటప్పుడు కర్రీ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. బీరకాయ ఇంకా కొంచెం ఉడకాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇంకొక 3 to 5 మినిట్స్ ఉడకనిద్దాం. మొత్తం ఇట్లా ముద్దగా దగ్గరికి రావాలి, అప్పటి వరకు దీన్ని ఇట్లా ఉడకనిద్దాం. అంతేనండి, చూసేద్దాము ఇప్పుడు. వావ్, అంతేనండి, ఇది ఫీల్ అవ్వాల్సిందే, ఎక్స్ప్రెస్ చేయలేము. పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ చూసే ఇలా రావాలి. అంటే కొన్ని ప్రాంతాల్లో అల్లం పేస్ట్, పచ్చిమిర్చి, గరం మసాలా ఇవన్నీ వేస్తారు. సో ఇది మా ఊర్లో మా స్టైల్లో చేసి చూపించాను. మొన్న ఒక కమెంట్ చదివానండి, లైక్ ఇగురంటే ఆ వేరు ఈ వేరు అని. చేపల పులుసు అంటే టెంకాయ పాలు కూడా వేయరు కదా, కొబ్బరి పాలు కూడా వేయరు కదా, కానీ కొన్ని ప్రాంతాల్లో వేస్తారు. బట్ మనకి ఏది నచ్చితే ఏది ఫాలో అవుతాము. అలాగే ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి. మేబీ ఆ గరం మసాలా బీరకాయ కదా, సో ఆ గరం మసాలా అల్లం పేస్ట్ అంత సెట్ అవ్వదు. మేబీ కోడిగుడ్డు, మునక్కాయ, ఎండ్రాయిల్ వేసి చేస్తారు చాలా మంది, దానికి ఏమైనా సెట్ అవుతుందేమో. కానీ దీనికైతే ఇది ఇలాగే చేసి చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. మధ్యలో క్రంచీగా రొయ్యలు, బీరకాయ చాలా బాగుంటుంది. మనము ఎటువంటి నీచు వాసన రాదు, ఎందుకంటే ఫస్ట్లో మనం కచ్చాపచ్చాగా తెల్లపాయి అవి వేసి చేసాం కదా. సో మెయిన్ నీచు వాసన ఎప్పుడు వస్తుంది అంటే అండి, ఈ రొయ్యలు మంచివి కాకపోతే, ఇవి ఫ్రెష్ రొయ్యలు ఎండబెట్టినట్టువైతే ఎటువంటి వాసన రాదు. కొన్ని మార్కెట్స్లో నేను చూశాను, చెడిపోయినవి 3-4 డేస్ అయినట్టువి, అవి తీసుకెళ్ళి అలాగే ఇంకా వాళ్ళకి సెల్ అవ్వకపోతే ఎండబెట్టేస్తారు కదా. సో ఆ ఎండబెట్టిన రొయ్యలు అయితే కొంచెం నువ్వు ఎంత వాష్ చేసినా ఎంత ఏమేసినా వాసన అయితే పోవు. ఫ్రెష్ రొయ్యలు అయితే ఎందుకు వస్తుందండి వాసన, అస్సలు రాదు. చూడండి, అస్సలు మంచి వాసన వస్తుంది. మీకు పట్టుకొని వేయించేటప్పుడు తెలిసిపోద్ది ఇది మంచి రొయ్యల. వీ కెన్ ఫీల్ దట్ అనమాట. చేపలు కూడా ఇంటికి తెచ్చినప్పుడు ఇది మంచి చేప చెడు చేప అనేది తెలిసిపోద్ది ఆ వాసన బట్టే. సో అలాగే మంచి రొయ్యలు, ఫ్రెష్ రొయ్యలు చేసుకుంటే అసలు ఎటువంటి వాసన రాదు. సో చేసుకునేటప్పుడు ఇట్లాంటివి చేసుకోండి. ఇలా చెడిపోయినట్టువి అలా తెచ్చుకొని చేసుకున్నారంటే మీకు ఇంక దాని మీద ఇంట్రెస్ట్ కూడా పోద్ది, తినాలి అనే ఇంట్రెస్ట్ కూడా పోద్ది ఆ స్మెల్తో. సో అయిపోయింది మన కూర అయితే, అంతే. ఇంకా సర్వ్ చేసేసుకొని వేడి అన్నంలో తినటమే. చూస్తుంటేనే ఊరిపోతుంది నోరు. గుమగుమలాడే ఎండు రొయ్యలు బీరకాయ కర్రీ రెడీ అండి. చూసారా, ఆయిల్ తేలుతూ. ఈ కర్రీస్కి ఆయిల్ ఉండాలి, లేకపోతే బాగుండదు. సో ఎందుకు ఇంత ఆయిల్ వేసాను అనుకోబాకండి. మీరు కూడా ఈ కర్రీని ఇలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి తెలపండి కామెంట్ రూపంలో. కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చిందండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.